వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ GT6 గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది జూలైలో వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు కన్ఫర్మ్ అయితే చేసిరన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొంచెం AI ఫీచర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే కొంతమంది అంటారు. సో ఇంకొంచెం అప్డేట్స్ చూసుకుంటే మాత్రమే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14తో పాటు వస్తుంది, 191 grams వెయిట్తో పాటు వస్తుందని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Xiaomi 14 Civic ఉంది కదా, అది ఇండియాలో లాంచ్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి June 12th రోజున ఎక్స్పెక్టెడ్ లాంచ్ అనేసి అయితే అంటూ ప్రైస్ స్పెక్స్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 50,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటే ఇక్కడ బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఆబ్వియస్గా 1.5K డిస్ప్లేతో పాటు వస్తుంది. AMOLED మన 6.5 inches రెజల్యూషన్తో అది సైజు అండ్ 240 టచ్ శాంప్లింగ్ రేట్, 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇక్కడ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అన్నమాట. తర్వాత నేనైతే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేను. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్స్ అయితే వచ్చినాయి పోయి. దీని ప్రకారం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ చూసేటప్పుడు మధ్యలో 3 నుంచి 5 సెకండ్ల అన్స్కిపబుల్ యాడ్ బ్రేక్స్ అయితే పడ్డాయి పోయి. చాలామంది ఎవరైతే యూజ్ చేస్తారో కొంతమందికి యాడ్ స్క్రిప్ట్స్ పిక్చర్స్ అయితే పడ్డాయి. ఎక్స్లో కూడా చాలామంది పోస్ట్ చేసినప్పుడు మధ్యలో యాడ్ బ్రేక్స్ వస్తున్నాయి అనేసి అయితే. సో ఒకవేళ ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, మీకు ఏమైనా యాడ్ బ్రేక్స్ వచ్చినా లేదని కింద ఒకసారి కన్ఫర్మ్ అయితే చేయండి పోయి. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళైతే కన్ఫర్మ్ చేసిరు ఏంటంటే RTX వీడియో ఏదైతే ఉందో HDR VLC మీడియా ప్లేయర్కి తీసుకొస్తారు. అండ్ ఇంకా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా తీసుకొస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చినప్పుడు కాంపిటెక్స్లో నిన్న ఈవెంట్ అయింది కదా, దాంట్లో ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట అవి. సో కొంచెం అప్స్కేలింగ్ ఇంకా చాలా బాగుంటుంది, ఇంకొంచెం బెటర్గా వీడియో ప్లేబ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినప్పుడే అది ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది అప్డేట్స్ రాగానే. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కాంపిటెక్స్ని చాలా వచ్చినవి. నాకు వచ్చిన కాడికి అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నా. ఇక్కడ నుంచి కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ చూసుకునే క్వాల్కామ్ వాళ్ళు ఉంచాడు. సో క్వాల్కామ్ వాళ్ళు ఆల్రెడీ మనకి ల్యాప్టాప్స్ అయితే ప్రొవైడ్ చేసి రావట. సో AI ల్యాప్టాప్స్. సో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ X ఇలైట్ ప్రాసెసర్ ఉంది కదా, దాని నుంచి మినీ PCs అండ్ డెస్క్టాప్ సిస్టమ్స్ ఏవైతే అవి కూడా స్టార్ట్ చేయాలనేసి అయితే అంటున్నామట. సో ఇంటెల్ కోర్ అంతా వాళ్ళకి కాంపిటీషన్ లాగా, లేకపోతే ఏమి వాళ్ళది ఏముంది కదా, దానికి కూడా కాంపిటీషన్ వచ్చేటట్టు చూస్తారు. సో చూద్దాము ఎంత కాంపిటీషన్ అవుతుంది. సో వీళ్ళు ప్రస్తుతానికి అయితే వీళ్ళు ల్యాప్టాప్స్కి వచ్చినాక మార్కెట్లోకి వచ్చినాక రివ్యూ ఇచ్చినాక సపరేట్ అప్డేట్ అయితే తెలుస్తుంది మనకి. తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు AMD వాళ్ళది 9000 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్లు నేను ఈవెంట్లో వచ్చేసాం కదా. సో ఇక్కడ మన వాళ్ళు ఏం చేసారంటే వీళ్ళ కంపాటబుల్ మదర్ బోర్డులు తీసుకొచ్చారు. సో X870 అండ్ Pro X70P మదర్ బోర్డ్ని తీసుకొచ్చారు. సో Ryzen 9000 సిరీస్ ప్రాసెసర్లో కంపాటబుల్ అయ్యేటట్టు తీసుకొచ్చారు అన్నమాట. సో డైరెక్ట్గా మీరు బయోస్ అప్డేట్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ ప్రాసెసర్ పెడితే సరిపోతుంది ఈజీగా. దీంట్లో కొన్ని గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన ఫీచర్స్, లాక్ సిస్టమ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. M.2 కూడా మంచి ఆప్టిమైజేషన్ కూడా చేసారు. దాని తర్వాత ఇంకొక మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే బయోస్టార్ నుంచి అంటారు. సో బయోస్టార్ వాళ్ళు అన్వీల్ చేసినప్పుడు అది వాళ్ళది ఫ్లాగ్షిప్ ఏమండి వాళ్ళది X870 ఈ వాల్కరీ మదర్ బోర్డ్ అన్నమాట. 9000 సిరీస్ మదర్ అది ప్రాసెసర్కి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ మీకు Type-C పోర్ట్తో పాటు వస్తుంది. థండర్బోల్ట్స్ కూడా స్టాండర్డ్ అయ్యే కాడికి అయితే వస్తున్నట్టున్నాయి. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్లో దగ్గర 7-8 USB 3.0 పోర్ట్స్, 2.0 పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత Type-C పోర్ట్స్ 2 వస్తున్నాయి అన్నమాట. చూద్దాం, కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. దగ్గర మదర్ బోర్డు 25,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుని ఆసూస్ నుంచి. సో ఆసూస్ వాళ్ళైతే అన్వీల్ చేసారు ROG Thor 600 watts టైటానియం 3 పవర్ సప్లైని అయితే అన్వీల్ చేసిరు అన్నమాట. ఇది 12 volts 2 6 కనెక్టర్తో పాటు వస్తుంది. మ్యాగ్నెటిక్ OLED స్క్రీన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఏమైనా పవర్ ఇండికేషన్ అవన్నీ మనం చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి థార్ ఉంది, Thor 2 ఉంది, Thor 3 కూడా ఉంది. సో ఇక్కడ 8x 3.0 80+ ప్లాటినమ్ 96% ఏమంటారు
ఎఫికసీ రేటుతో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ఓఎల్ఈడి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఎంత టెంపరేచర్ ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి అయితే వాళ్ళు మనకు మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. అండ్ దాని తర్వాత సీసానిక్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సీసానిక్ వాళ్ళు కూడా ఒకటేసారి వాళ్ళ పవర్ సప్లై కూడా తీసారు. సో ప్రైమ్ టీఎక్స్ 600 వాట్స్ నాక్టివా ఎడిషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఆబ్వియస్గా మీకు అందరూ తెలిసిందే నాక్టివా ఎడిషన్ అంటే నాక్టివా వాళ్ళే ఫ్యాన్స్ మీకు అందరూ తెలిసింది ఎంత ఆప్టిమైజ్డ్ ఉంటాయి కూలింగ్ కానీ ఎయిర్ ఫ్లో కానీ. సో వాళ్ళ కొలాబరేషన్ ద్వారా తీసుకొచ్చారన్నమాట. సో ఒకవేళ ఇట్లా ఇండియాకి వచ్చినాక చెప్తాను. సో తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో క్యాట్ క్వెస్ట్ 2 అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట 459 రూపాయలకి. ఇది చిన్నపిల్లలకి అండ్ 12+ ఉంటారు కదా వాళ్ళ లోపట ఉన్న వాళ్ళు 12+ లోపట ఉన్న వాళ్ళకి అండర్ 12+ ఉన్న వాళ్ళకి ఈ గేమ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ క్యాట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జర నచ్చుతుంది అన్నమాట. ఈ గేమ్ వచ్చేసరికి 400 ఉందిగా అన్న తీసుకోవాలంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉంది. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్దగా ఏం లేవు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్నా సరిపోతుంది. అండ్ 4GB ర్యామ్ UHD గ్రాఫిక్స్ ఉన్నా సరే సరిపోతుంది. 600 MB స్టోరేజ్ అనమాట. సో గేమ్ అయితే మంచిగా ఉంది. అండ్ ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.